సార్ 'అఖండ 2' నుంచి 'అఖండ తాండవం' అని ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్‌లో బాలయ్య గారి గెటప్ గూడా చూపిచ్చారు. ఎలా అనిపిచ్చింది సాంగ్ మీకు? ఆయన గెటప్ గెటప్ ఎలా అది ఉంది? ఎప్పుడూ ఒకటే గెటప్ అది. హ్మ్. అఘోర గెటప్. అవును. గెటప్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ గెటప్ నాకు తెలిసి ఈ క్యారెక్టర్ బాలయ్య గారి కోసమే క్యారెక్టర్ పుట్టిందా అన్నట్టు హ్మ్. సెట్ అయిపోయింది. అఘోర అంటే బాలయ్య గారు అఖండ క్యారెక్టర్ కోసమే బాలయ్య అన్నట్టు అలా ఉండిపోయింది అనమాట. అవును. అభిమానులంతా కూడా గుండెల్లో ఉంది. తెలుగు ప్రేక్షకులు ప్రతి వాళ్ళ గుండెల్లో ఆ క్యారెక్టర్ అలా ఉండిపోయింది. హ్మ్. సరే, క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. తాండవం సాంగ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ నిజంగా శివుడే దిగొచ్చి తాండవం చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి రుద్ర తాండవం అని చెప్పేసి చాలా చూస్తుంటాం మనం. హ్మ్. ఆ రుద్ర తాండవమే ఇక్కడ జరిగిందా అన్న లెవెల్లో పాట ఉంది. ఆ హ్మ్. పాటలో విజువల్స్ ఉన్నాయి. అక్కడ మనకి అట్మాస్ఫియర్ చూస్తుంటే భక్తుల్ని ఇబ్బంది పెడుతున్న దుష్ట శక్తుల్ని సంహరిస్తున్న శివుడిలాగా బాలయ్య కనపడుతున్నారు. హ్మ్. హ్మ్. బాలబాబు గారు ఆ తాండవానికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ఉన్నాయి ఈ పాటలో. హ్మ్. అవి కూడా అలా ముద్రపడిపోతాయి ప్రతి ఒక్క ఆడియన్ గుండెల్లో. ఓకే. అలా పాట చిత్రీకరణ జరిగిందని చెప్పి మనకు అర్థమవుతుంది. హ్మ్. ఆ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో ఆ భక్తులు అఘోరాల మధ్య బాలయ్య బాబు గారు ఆ గెటప్ లో అలా నడుచుకుంటూ వస్తుంటే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాట కానీ కరెక్ట్ గా యాప్ట్ గా ఉందా అనిపిస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి పాట రాశారు. హ్మ్. అది అద్భుతమైన పదాలు పడ్డాయి. శివుడికి సంబంధించిన ఎన్ని పదాలు అయితే ఉన్నాయో ఆ పదాలన్నీ కూడా ఇక్కడ వాడటం జరిగింది. అవి రోమాంచితం అంటారు, ఒక గూస్ బంప్స్. ఎస్, ఆ పాట వింటుంటే అలా వస్తుంది. హ్మ్. ఎందుకు తమని పదే పదే చెప్తున్నాడు అఖండ గురించి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకున్న దానికి హ్మ్. ఓ ఇందుక తమని ఈ రకంగా చెప్తున్నారు, ఇంత ఎగ్జైట్ అవుతున్నారు తమని అని చెప్పేసి ఈ పాట విన్న తర్వాత అర్థం అవుతుంది. ఈ పాట నాకు తెలిసి ఈ పాట కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఈ పాట థీమ్ మ్యూజిక్ లా కొన్ని కొన్ని ప్లేసెస్ లో సినిమాలో వాడతారని చెప్పి అనిపిస్తుంది. థీమ్ సాంగ్ లాగా అనిపిస్తుంది అన్న పాట. హ్మ్. ఈ పాట ప్రతి ఒక్క కార్తీక మాసం నడుస్తుంది. అవును. శివాలయాల్లో శివుడికి సంబంధించిన పాట వాడాల్సిన సందర్భంలో ప్రతి సందర్భంలో ఒక కొత్త పాట వచ్చింది హ్మ్. అనే రేంజ్ లో ఈ పాట అయితే ఉంది. నిజంగా ఇది బాలకృష్ణ గారి తాండవం అని చెప్పుకోవాలి. ఈ పాట రిలీజ్ కార్యక్రమం కూడా ముంబైలో ఇప్పుడు జరిగింది. ముంబైలో ఈ కార్యక్రమంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు యూనిట్ మొత్తం కూడా. ఈ ప్రమోషన్స్ ఏదైతే ఉందో డిసెంబర్ 5 సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 14వ తారీఖు ముహూర్తం అయితే పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి పబ్లిక్ లో ప్రమోషన్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమం అనేది బిగిన్ అయిపోయింది. హ్మ్. ఆల్రెడీ లుక్కుల దగ్గర నుంచి టీజర్ల దగ్గర గ్లిమ్స్ దగ్గర నుంచి అన్ని ప్రమోషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. బట్ పబ్లిక్ కాంటాక్ట్ ప్రమోషన్స్ కార్యక్రమం ఇప్పుడు నడుస్తుంది. ఓకే. ముంబై నుంచి ప్రారంభించారు. ముంబై నుంచి ఈ బాలయ్య బాబు గారి అభిమానులు ఎలా ఉన్నారంటే ఈ ఈవెంట్ ఏదైనా సరే హ్మ్. వీళ్ళు ముంబై చేరుకున్నారు. ముంబై హాల్లో ఏదైతే ఈవెంట్ జరుగుతున్న హాల్ ఉందో ఆ హాల్కి వెళ్ళిపోయారు. అక్కడ ముంబైలో జై బాలయ్య స్లోగన్స్ హ్మ్. మనం చూసాము. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. బస్సులు, స్పెషల్ బస్సులు పట్టుకొని ఓకే. అహ్మదాబాద్ నుంచి, పూణే నుంచి, దాని తర్వాత కొచ్చి నుంచి, హ్మ్. ఇలా చాలా ప్రాంతాల నుంచి వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. 15 సంవత్సరాల క్రితం ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అని అనంతపురం జగన్ స్టార్ట్ చేశారు. ఓకే. దాన్ని వివిధ ప్రాంతాల్లో మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. హుహు. ఎన్బిబికి హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ గారితో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ హెల్పింగ్ హ్మ్. హ్యాండ్స్ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అవి ఆర్గనైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్బికే ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా ఈరోజు ముంబై చేరుకోవడం జరిగింది. ఓకే. ముంబైలో బాలకృష్ణ గారు ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి హ్మ్. జై బాలయ్య స్లోగన్స్ తో వాళ్ళ హడావుడు అంతా ఎంత కాదు. అంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి బాలయ్య బాబు అభిమానులు. ఓకే. ఈవెంట్ ఎక్కడ జరగండి, ఇప్పుడు ముంబైలో ఈవెంట్ జరిగింది. హ్మ్. రేపు మళ్ళీ మనం చెప్పాము ఆల్రెడీ వీళ్ళ టూర్ ఉంది. షెడ్యూల్ అంతా. అవును. 2వ తారీఖు యుఎస్ వెళ్తారు. హ్మ్. యుఎస్ లో కూడా అభిమానుల హడావుడి ఇలానే ఉంటుంది. హ్మ్. వాళ్ళకు ఒక సెలబ్రిటీ మూడ్ లోకి వెళ్ళిపోయారు. సో సెలబ్రిటీ మూడ్ లో ఉన్నారు. అఖండ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇదే టెంపో కొనసాగుతుంది. ఆ సినిమా చూసిన తర్వాత ఎలా ఎగ్జైట్ అవుతారు అభిమానులు అనేది, అభిమానులు ఎలా ఎగ్జైట్ అవుతారు, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు. అఖండ అంటే దానికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యి ఎలా మ్యాచ్ చేయగలుగుతున్నారు వీళ్ళు, సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు క్యూరియాసిటీ. ఓకే. సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది అదొక క్యూరియాసిటీ. ఇప్పుడు బాలయ్య బాబు, బోయపాటి సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్ కి డబుల్ హ్యాట్రిక్ పునాది ఈ సినిమా. హ్మ్. ఆల్రెడీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో హ్యాట్రిక్ వచ్చినాయి. ఇప్పుడు ఏది సింహ గాని, లెజెండ్ గాని, అఖండ హ్మ్. హ్యాట్రిక్ సినిమాకి వాళ్ళ సినిమా రేంజ్, కాంబినేషన్ రేంజ్ పెంచుకుంటే వెళ్తున్నారు. హ్మ్. అఖండ 2
ఇంకొక రేంజ్ లో ఉండబోతున్న సినిమా, డబుల్ హ్యాట్రిక్ కి పునాది అని చెప్పి ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు. అలానే ఇప్పుడు వరుస హిట్లతో 4 సినిమాల హిట్లతో బాలకృష్ణ గారు జయత్రయాత్ర చేస్తున్నారు. ఆ సెకండ్ హ్యాట్రిక్ పునాది కూడా పడిపోయింది ఆల్రెడీ, మొన్న రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్. ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ కొనసాగింపుగా అఖండ 2 ఉండబోతుంది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన కెరీర్ లో చూస్తే. సో ఇలా విజయాలు జరుపుకుంటున్నా వెళ్తున్నటువంటి ఈ కాంబినేషన్, తమను ఆల్రెడీ వరుస సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ గారికి. రామ్ ప్రసాద్ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ కెమెరామెన్, ఆయన కాంబినేషన్ ఒకటి, ప్లస్ ఏఎస్ ప్రకాష్ వీళ్ళ టీమ్ కి ఆర్ట్ కోఆర్డినేషన్ చేస్తుంటారు. ఈ పాట పాడింది, ఈ పాట తాండవం నుంచి అక్షరప్పుడు మాట్లాడుకుంటూ తాండవం పాడింది శంకర మహాదేవను, కైలాష్ ఖేర్. వీళ్ళిద్దరు వాయిస్లు కూడా ఈ పాటని ఎలివేట్ చేసినాయి. ఇంకా మ్యూజిక్, వీళ్ళ వాయిస్లు, బాలకృష్ణ గారి తాండవం అన్ని కలిసి వచ్చి తాండవానికి అయితే బ్లాక్ బస్టర్ ఒక రూపం తీసుకొచ్చినాయి. ఈ సాంగ్స్ ఎంత రీచ్ అవుతుంది అనేది చూడాలి. ఈ సాంగ్ తెలుగునే కాదు, వీళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి 5 భాషలోని ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఇంకా ముంబై నుంచి కొచ్చి, దాని తర్వాత వారణాసి, దాని తర్వాత బెంగళూరు, ఇలా అన్ని ట్రిప్పులు అయితే ఉన్నాయి. చివరిగా మనకి వీళ్ళు US 2వ తారీఖు వెళ్తారు. US లోనే సినిమా చూస్తారు యూనిట్ మొత్తం. US లోనే 4వ తారీఖు ప్రీమియర్స్ పడతాయి. సో పెద్ద ఎత్తున వీళ్ళ ప్లాన్ ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఓవర్సీస్ బాగా బిజినెస్ అయింది, ఓవర్సీస్ కూడా రీచ్ అవ్వాలి చాలా అని చెప్పేసి. మార్కెట్ లో దాదాపు 300 కోట్ల రూపాయల బిజినెస్ అయింది. ప్రొడ్యూసర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. రిలీజ్ కి ముందు టేబుల్ ప్రాఫిట్ సినిమా అనేది ఈ మధ్య కాలంలో అరుదుగా జరుగుతుంటది. ఆ అరుదైన ఫీట్ ని అఖండ 2 దాటింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక డైరెక్ట్ థియేటర్ దగ్గర ఎన్ని కలెక్షన్స్ వస్తాయి, ఎన్ని రికార్డులు కొడుతుంది అనేది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ కాదు, సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి సౌండ్ చేస్తున్నారని మెయిన్ ఇంపార్టెంట్. ఇది సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అఖండ సంబంధించి రీచ్ అయితే బాగా ఉంది నార్త్ ఆడియన్స్ లో. ఈ 2 అనేది ఇంకెంత వేగంగా వెళ్తుంది అనేది వేచి చూడాలి. థియేటర్ దగ్గర ఎలాంటి రిజల్ట్ వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్. అఖండ అయితే వాళ్ళ నార్త్ ఇండియన్స్ లో రిలీజ్ చేసిన తర్వాత, డబ్ చేసి రిలీజ్ చేసిన తర్వాత బాగా వెళ్ళింది. అది వాళ్ళ వివిధ మాధ్యమాల ద్వారా దాన్ని ఆస్వాదించారు. అఖండ 2 థియేటర్లోకి వెళ్తుంది. థియేటర్ కదిలి జనాలు రావాలి. ఆ థియేటర్ కదిలి జనాలు ఎలా వస్తారు, ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి అనేది ఈగర్గా వెయిట్ చేస్తాం. తాండవం సాంగ్ అయితే అల్టిమేట్. ఫ్యాన్స్ కి ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు చెప్తే మనం తెలుసుకుందాం.